శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. సాధకుల యొక్క దినచర్య ఎలా ఉండాలి? అసలు సాధకులు అంటే ఏమిటి? అసలు సాధకులు ఎలా అంటే సాధన విషయానికి సంబంధించినటువంటి విషయాలలో సాధకులు అనేటువంటి దానికి నానా రకాలైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. ఎవరు సాధకులు, ఏ ప్రక్రియ చేసేటువంటి వారు సాధకులు అవుతారు అనేటువంటి విషయానికి వస్తే ఒక వీడియో నేను ప్రత్యేకంగా చేస్తాను. ఇక్కడ సాధకుల యొక్క దినచర్య ఎలా ఉండాలి? దినచర్య మనము మన సమయాన్ని బట్టి, అంటే మనము చేసేటువంటి ఉద్యోగాన్ని బట్టి లేదా మనం చేసేటువంటి బిజినెస్ను బట్టి మన దినచర్యను మనం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సాధనకు మీరు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు, గంటన 2 గంటల అనేటువంటి దాన్ని బట్టి మీ దినచర్య అనేటువంటిది ఉండాలి. అలాగే మీరు ఏ పని చేస్తున్నారు, నైట్లో చేస్తున్నారు, నైట్ డ్యూటీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఇత్యాది అన్నిటినీ కూడా మీ దినచర్యలో వాటిని అన్నిటినీ చూసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ను మీరు తయారు చేసుకోవాలి. ఎలా అంటే జనరల్గా ఒక 2 గంటల నుండి 3 గంటల వరకు సమయాన్ని వెచ్చించేటువంటి పరిస్థితి కనుక మీకుంటే మీరు ఉదయము 3ంటికి లేవాలి. లేచిన తర్వాత వెంటనే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరము చిన్న చిన్న ఎక్సర్సైజులు లాంటివి చేయాలి. మీకు ఏది వస్తే అది చిన్న చిన్న ఎక్సర్సైజులు, అంటే డంబుల్స్ పట్టుకొని వెయిట్ లిఫ్టింగ్ అది కాదు, కానీ జనరల్గా మీ బాడీ అంతా కూడా ఫ్రీ మూమెంట్ ఉండేటువంటి విధంగా చేయాలి. ఎందుకు అంటే మీరు ఇక్కడ సమయాన్ని వెచ్చిస్తున్నారు, 1 గంట 2 గంటలు 3 గంటలు అది మీ ఇష్టం. ఇలా సమయాన్ని మీరు వెచ్చిస్తున్నారు కనుక అలా కాళ్ళు చేతులన్నీ పట్టేసినట్టు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ముందే మీరు ఏం చేయాలి, కాస్త ఎక్సర్సైజ్ లాంటిది చేసుకోవాలి. తర్వాత మీరు షార్ప్గా, అంటే ఎక్సర్సైజ్ అంటే గంట గంటన్నర అలా మనం కేటాయించాల్సినటువంటి అవసరం లేదు, హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఈ పూజా కార్యక్రమంలోకి రావాలి, సాధన కార్యక్రమంలోకి రావాలి. సాధన మీకు పూజ గది ఒక ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది. మీరు దీపారాధన చేసిన తర్వాత దిగ్బంధనము తర్వాత మీకు ఇచ్చినటువంటి మంత్ర విధానాలు మీరు ప్రారంభించాలి. అంటే ఇక్కడ మీరు సాధన ప్రారంభించాలి. సాధన ఎప్పటి వరకు ఉంటుంది? మేమైతే మాకు సంబంధించినటువంటి విషయాలలో నేనైతే 3ంటికి లేచేవాడిని. ఉదయం 3ంటికి లేచి కాలకృత్యాల అనంతరము కొంచెం ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసుకున్న తర్వాత 4ంటికి షార్ప్గా స్టార్ట్ చేసేవాడిని. 7:30కి లేచేవాడిని. 7:30కి అక్కడ నుండి లేచేవాడిని. అంటే నా విధానం అలా ఉండేది. ఇప్పుడు మీరు 1 గంట కేటాయిస్తున్నారు అనుకున్నప్పుడు మీరు 4ంటికి లేవచ్చు. 4ంటికి లేచిన తర్వాత సరే 5ంటికి మీరు 1 గంట ముందు లేవాలి. ఇప్పుడు పూజ 4ంటికి చేయాల్సిన, అంటే 4ంటికి నేను పూజ ప్రారంభిస్తాను, జపం చేసుకుంటాను అని అనుకున్నప్పుడు మీరు 3ంటికి లేవాలి. 5ంటికి చేస్తాను అనుకున్నప్పుడు 4ంటికి లేవాలి. ఇలా మీరు మొదలు పెట్టాలి. ఇక 5ంటికి కనుక స్టార్ట్ చేస్తే మీరు 6, 6:30, 7 మీరు కేటాయించేటువంటి సమయాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. లేచిన వెంటనే మీరు ఏం చేయాలి, పూజ అయిపోయింది, ఇంకా దాని గురించి మీరు ఏమీ మాట్లాడకూడదు. లేచేసి శుభ్రంగా మీరు డ్యూటీకి వెళ్తారా, ఏదైనా పనికి ఉద్యోగానికి వెళ్తారా, లేకపోతే బిజినెస్కి వెళ్తారా? 7:30 తర్వాత నుండే కదా అన్నీ జరిగేటి అన్నీ కూడా. సో మీరు ఏం చేస్తారు, టిఫిన్ ఏదైనా ఉంటే తీసేసుకొని బయలుదేరవచ్చు, లంచ్ బాక్స్ పెట్టుకొని బయలుదేరవచ్చు. ఇక మీరు మధ్యాహ్నము మళ్ళీ ఏదన్నా ఈ ఉపాసన ఇవన్నీ ఏం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఉదయం చేసింది 1 గంట 2 గంటలో అక్కడి వరకు కంప్లీట్ చేసేయాలి. ఇక అక్కడి నుండి మొదలుకొని మీరు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు మీరు 6ంటికి వస్తారా, 4ంటికి వస్తారా, 9ంటికి వస్తారా, మీ ఇష్టం. వచ్చేంత వరకు దీనికి సంబంధించినటువంటి ఆలోచన, మంత్రానికి సంబంధించినటువంటి ఆలోచన మీ మెదడులో కదలడానికి వీలేదు. మరి ఏం చేయాలి? మీరు చేసేటువంటి ఉద్యోగము లేదా వ్యాపారం మీద పరిపూర్ణమైనటువంటి దృష్టి పెట్టాలి. పరిపూర్ణమైనటువంటి దృష్టి పెట్టి దాంట్లో మెలకువలు నేర్చుకోవడము, దాన్ని అనలైజ్ చేయడము, ఇంకా ముందుకు వెళ్ళాలంటే నేనేం చేయడము, మీ పూర్ణమైనటువంటి శక్తిని అంతా కూడా దాని మీద కేంద్రీకరణ చేయాలి. ఇక మీరు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ
ఇక ఉదయం నుండి సాయంత్రం వరకు పనిలో ఉంటాం కనుక, లేదా వ్యాపారంలో ఉంటాం కనుక శరీరం అంతా కూడా కాస్త మురికి పట్టినట్టుగా అన్ఈజీగా ఉండడం జరుగుతుంది. ఇంటికి రాగానే ఏం చేయాలంటే స్నానం చేయాలి. సరే గురుగారు మేము స్నానం చేయము, ఇబ్బంది ఏం లేదు. శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ పూజా గదిలోకి వెళ్ళాలి. పూజా గదిలోకి మళ్ళీ వెళ్ళడము మీకు వీలు కాదు అనుకుందాం. శుభ్రంగా ఒక చైర్లో కూర్చొని ఆ మాల ఎక్కడైనా ఒక సైడ్ పైన పెట్టుకోవాలి. 2 మాలలు ఉండాలి మీకు. మీరు తులసి మాల కనుక వాడినట్లయితే ఒకటేమో పూజా గదిలో ఉండాలి, మీరు పూజ చేస్తున్నప్పుడు ఉపయోగించాల్సినటువంటిది అది. ఇక మామూలుగా పూజా గదిలోకి వెళ్ళినటువంటి సందర్భంలో మీకు బయట ఉండేటువంటి ఒక తులసి మాల తీసుకొని ఒక మేకుకో పక్కన వేసేయాలి. దాన్ని తీసుకొని మీరు జపం చేస్తూ వెళ్ళిపోవచ్చు. అలా అరగంట 30 గంట కేటాయించేసుకొని వెళ్ళిపోవాలి. ఇక ఇంతే. ఇక దీని తర్వాత అంటే మీరు ఎంత సమయాన్ని కేటాయిస్తారో మీ సమయాన్ని బట్టి మీరు చేసుకోండి. కొంతమందికి కొంత క్యాష్ ఉంటుంది, సో వాళ్ళు సమయాన్ని ఎక్కువగా కేటాయించగలుగుతూ ఉంటారు. కొంతమందికి ఉండదు, డబ్బు సంపాదన అనేటువంటిది ముఖ్యంగా ఉంటుంది. కనుక మీ షెడ్యూల్డు, మీ ఉద్యోగము, మీరు సంపాదన, మీరు ఎంత సమయాన్ని కేటాయిస్తారు అనేటువంటి దాన్ని బట్టి మీరు తయారు చేసుకోవాలి. ముఖ్యంగా ఉదయం చేయాలి, సాయంత్రం చేయాలి. ఇక తదనంతరము మీరు ఏ విధంగానైతే మీ వైవాహిక జీవితంలో ఉంటారో అలా ఉండాలి. అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక హాలిడే రావచ్చు, లేదా ఇంకేదైనా ఫెస్టివల్స్ లాంటివి ఉన్నప్పటికీ ఉంటే మీరు పిల్లలతోని ఏ విధంగా ఉంటారో అలాగే మీ భార్యతోని, మీ తల్లిదండ్రులతోని ఏ విధంగానైతే మీ ప్రవర్తన ఉంటుందో జనరలైజ్గా చేసినట్టయితే ఆ విధమైనటువంటి విధానమే ఉండాలి, కానీ ప్రత్యేకంగా ఏది ఉండకూడదు. ఇక గురుగారు సాయంత్రం కంపల్సరీ చేయాలా? అది మీ ఇష్టం, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఉదయమే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ చేసేసుకొని కూడా వదిలేయచ్చు, సాయంత్రం రిలాక్స్ కావచ్చు. సరే గురుగారు మేము ఉదయంలో మా జపం అయిపోయిన తర్వాత మేము నాన్ వెజ్ తింటాము, తినేవాళ్ళు ఉంటారు, తినవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. శుభ్రంగా తినండి, మీరు తినేసి మీరు వెళ్ళిపోతారు, మీ పనిలోకి వెళ్ళిపోతారు. ఇక సాయంత్రము కూడా జపం చేయాలి అని అనుకున్నప్పుడు మీరు మధ్యాహ్నము లేకపోతే ఉదయము నాన్ వెజ్ తిని ఉంటారు కనుక శుభ్రంగా స్నానం చేసి జపం చేసుకోండి. లేదు గురుగారు మేము సాయంత్రం చేయము, ఉదయమే చేస్తాము, చేసేసుకోండి. ఇది దినచర్య ఇలాగే ఉండాలి. అంటే మంత్రం చేస్తున్నాం కదా అని చెప్పేసి మధ్యాహ్నము సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు కామ్యం కోసం చేస్తున్నారు కనుక ఉదయం చేయండి, సాయంత్రం చేయండి. లేదు గురుగారు మాకు సమయం ఎక్కువగా ఉంది, మేము చేసుకోగలుగుతాము అంటే అది వేరు విషయం, అలా మీరు చేసుకోవచ్చు. ఈ దినచర్యలో ఈ దినచర్య సాధ్యమైనంత వరకు రెగ్యులర్గా ఉండేటువంటి విధంగా చేయాలి. ఉదయం 4ంటికి లేచారు అనుకున్నాం, మీరు అలాగే లేచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక టైం టేబుల్ మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఎటన్నా ఊరికి వెళ్తారు, ఏదన్నా బంధువుల పెళ్ళిళ్ళు కావచ్చు, బంధువుల ఇంటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడి ఉండొచ్చు, అంటే వెళ్తారు. వెళ్ళినప్పుడు గురుగారు మీరు రెగ్యులర్గా జపం చేసుకునేటువంటి వారిని కదా, మరి మా పరిస్థితి ఏమిటంటే ఏమీ అవసరం లేదు, ఉదయం లేవండి, దీపారాధన చేయండి, మీ పనికి మీరు వెళ్ళిపోండి, మీరు మంత్ర జపం చేయాల్సినటువంటి అవసరం లేదు. సమయం ఉంటే చేయండి, లేకపోతే లేదు, వెళ్ళండి. సపోజ్ ట్రైన్లో వెళ్తున్నారు, మనసులో కాసేపు అనుకోవచ్చు, ఈ మంత్రానికి సంబంధించింది రిపీట్ చేసుకోవచ్చు. బస్సులో ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. మనం మానసికంగా చేయాలి దీన్ని, అంటే వాచికంగా కానీ పెదవులు కదులుతూ కానీ చేయకూడదు. మానసికంగా చేసేటువంటి దానికి అసలు ఏది ఉండదు, మానసికంగా మీరు చేసుకోవచ్చు. అది కూడా వీలు కాలేదు గురుగారు, ఇబ్బంది ఏం లేదు, మీరు 2 days బంధువుల ఇంటికి వెళ్తారా, 3 days, 1 week, ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ వచ్చిన తర్వాత మీరు చేయొచ్చు. సరే బంధువుల ఇంటికి వెళ్ళారు, అక్కడ ఏదన్నా టెంపుల్స్ లాంటిది ఉంది, టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అన్నట్టు వెళ్ళి అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి ఒక స్తంభము అక్కడ ఏదో ఉంటే ఆ గోడకు కూర్చొని ప్రశాంతంగా మానసికంగా ఈ జపం చేసేసుకొని మీరు రావచ్చు. షెడ్యూల్డ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఈ షెడ్యూల్డ్ని రెగ్యులర్గా పాటించేటువంటి ప్రయత్నం చేయండి. మీరు 3 o'clock లేస్తారా, 4 o'clock, 5 o'clock, 5 అంటే 6, మీరు గంటన్నర చేసుకోవాల్సిన పరిస్థితి అనుకుందాం. 5ంటికి లేస్తే మీరు 6ంటికి జపాన్ని స్టార్ట్ చేయొచ్చు, 7:30కు ముగించవచ్చు, గంట అయితే 7ంటికి కంప్లీట్ చేయొచ్చు. ఇక ఇంటిలో ఉండేటువంటి గృహిణులు అయితే
మరి ఉదయాన్నే లేచి ఇవన్నీ చేయడము, మళ్ళీ వంట వండడము ఇవన్నీ ఇబ్బంది అవుతుంది అని అనుకున్నప్పుడు శుభ్రంగా ఈ కార్యక్రమాలన్నీ అయిపోవాలి. అటు భర్త డ్యూటీకి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలి. అయిపోయి ఇదంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా కాళ్ళు వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు మళ్ళీ ఒకసారి కడుక్కొని ఇక మీరు జపం చేసుకోవచ్చు. గృహిణులకైతే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. సమయం మీరు ఎంతసేపు అయినా కేటాయించుకోవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. హడావిడి అనేటువంటిది ఉంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి ఏదైనా అనుమానాలు ఉంటే ఈ నా వాట్సాప్ నెంబర్కి మీరు వచ్చి, గురుగారు మాకు ఇలా ఉంది మా షెడ్యూల్, మేము ఏం చేయాలని అడిగితే మీకు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మాత్రం మీకు వాయిస్ మెసేజ్ పెట్టడం జరుగుతుంది. అందరికీ బ్లెస్సింగ్స్.